ఈ నెల 10 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని విమర్శించారు. గుండ్రాంపల్లిలో ప్రజలను ఊచకోత తీసి బావిలో పడవేస్తే దానిని హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘటనగా బీజేపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. హిందూ ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని తక్కువ చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, ఉట్కూరు నారాయణ రెడ్డి, నర్సిరెడ్డి, కొండ అనురాధ, నలపరాజు సైదులు, భిక్షం వెంకన్న, కుంభం కృష్ణారెడ్డి, సర్దార్ అలీ, భూపాల్, బొల్లు రవీందర్ కుమార్, పందిరి శ్యామ్ సుందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజల్ని సైతం ఆ రోజు ఊచకోత కోసి బావిలో వేస్తే అది హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఆ రకంగా దేశవ్యాప్త రాష్ట్రంలో ఈరోజు సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటగా ఒక పెద్ద ఎత్తున దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి వక్రీకరించేటువంటి నేపథ్యాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వాస్తవాలు ఈరోజు సజీవ సాక్ష్యాలు కూడా ఈరోజు మన ముందు కళ్ళ ముందు ఉన్నాయి. ఈ పోరాటాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసి హిందూ ముస్లిం పోరాటంగా దీన్ని చిత్రీకరిస్తే ఊరుకునేది లేదు. నిజంగా సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం అనేది ఈరోజు ప్రజలను విముక్తి చేసినటువంటి పోరాటం. 4,000 మంది అమరులైనటువంటి పోరాటం, రక్తం చెందించినటువంటి పోరాటం ఇది. అందుకని సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటాన్ని పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకొని బీజేపీ వక్రీకరణను ఎండగట్టాలని చెప్పేసి తెలియజేస్తుంది. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసినంటో రైతాంగ పోరాటంలో ముందుండి పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ తన భూమిని కాపాడుకోవడం కోసం, తన ధాన్యాన్ని కాపాడుకోసం మరి భూస్వాములకు వ్యతిరేకంగా, నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసి నాయకత్వం వహించిన వీరనారి ఐలమ్మ. ఆనాడు మహిళలు గడప దాటని రోజులలోనే వారందరినీ చైతన్యవంతం చేసి ఆనాడు భూస్వాములు, దొరలు మరి మహిళల్ని బట్టలిప్పి బతుకమ్మ ఆడిస్తున్న రోజులనే మహిళలందరినీ ఏకం చేసి పోరాట దశలో తీసుకొచ్చిన వీరనారి ఐలమ్మ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం. అదేవిధంగా సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్దబండ సెంటర్లో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, ఔట రవీందర్, గాదె నరసింహ, లింగయ్య, మధుసూదన్ రెడ్డి, గంజి నాగరాజు, సైదాచారి, సత్యనారాయణ, సర్దార్ అలీ, కందుల అశోక్, నోముల యాదయ్య, శంకర్, శ్రీను, శ్రీవాణి, సైదులు, వెంకటయ్య, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సర్కారు ఈ పోరాటాన్ని, చివరికి సాయుధ పోరాటాన్ని అది వేరే రకంగా ముస్లిం హిందువుల మధ్యన జరిగినటువంటి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువుల తిరుగుబాటుగా దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అవాస్తవం. దీని పేరుతోటి సినిమా తీసినారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు జోడించి తీసినటువంటి ఈ చిత్రంలో ఉన్నది కూడా తప్పే. అందుకే ఆ పోరాటంలో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా మొగ్దు మైనుద్దీన్ గారు లాంటి వాళ్ళు ఈ పోరాటానికి నాయకత్వం ఇచ్చారు. షోయబుల్లా ఖాన్ బందగి లాంటి వాళ్ళు ఈ పోరాటంలో భాగస్వాములై వీరమరణం పొందారు. అటువంటి అనేక మంది మన జిల్లాలో ఆనాడు ఉన్న మల్లారెడ్డిగూడెంలో ఒక సందర్భంగా రజాకారులు హిందువులందరిని ఎక్కించుకొని తీసుకుపోతుంటే ముస్లింలంతా తిరగబడి మమ్ములో తీసుకెళ్తేనే వాళ్ళని తీసుకెళ్ళాలి, లేకపోతే మేము ఊరుకునేది లేదని అడ్డుపడ్డ అటువంటి ఐక్యతని చాటి ఆ హిందువులు, ముస్లింలు ఐక్యంగా నిజాం సర్కారుకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు తప్ప ఇది హిందువులకు, ముస్లింలకు జరిగిన పోరాటం ఎంత మాత్రము కాదు. చరిత్రను ఇది వక్రీకరించడమే. ఇటువంటి వక్రీకరణలు నమ్మకుండా ఈనాటి యువత ఐలమ్మని, దొడ్డి కొమరని, సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వాలు సాగిస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సల్పాలని యువతకు పిలుపునిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రప్రథమంగా ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతిని ఇక్కడ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్దబండ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది.
దాంతోపాటు రేపు వరుసగా 12వ తారీఖు కామ్రేడ్ ఏచూరి గారి వర్ధంతి, ఇట్లా 17వ తారీఖు ముగింపుగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తూ ఈ గత చరిత్రను గుర్తు చేసుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల మీద ఐక్యంగా పోరాటాలకు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి శక్తులు కానీ ఏ ఒక్కరోజు కూడా ఎక్కడ దానికి సంబంధించినటువంటి పోరాటంలో పాల్గొనకుండానే ఈరోజు ఆ పోరాటంలో హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించేటటువంటి చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి. వాస్తవాలు తెలియాలి. నిజంగా ఐలమ్మ గారికి నివాళులు అర్పించాలి అని చెప్పనంటే ఆమె హక్కులు ఏమైతే భూమి పేదల చేతిలో ఉండాలని చెప్పి కోరుకుందో ఆ భూమి పేదల చేతిలో ఉండేటటువంటి విధంగా రాబోయే కాలంలో భూపోరాటాలు నిర్వహించాలని చెప్పి ప్రతినబూనడం అనేటటువంటి జరుగుతాం. అదేవిధంగా ఐద్వా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమారాణి, పుష్ప, ప్రసన్న, లావణ్య, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఉద్యమకారిణిగా నిలిచిన విప్లవ ధృవతార చాకలి ఐలమ్మ గారి వర్ధంతి నేడు. ఆనాడు ఎంతోమంది మహిళలను రజాకారులు, దొరలు వెట్టి చాకరీ చేసి హింసించి కఠినంగా అత్యాచారాలు చేసిన రోజుల్లో కూడా అక్కడున్న మహిళలను ఎంతోమందిని అభివృద్ధి చేసి వాళ్ళందరినీ అధికారంలోకి తీసుకొచ్చి ఉద్యమకారిణిగా నిలిచిన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి డీవైఎఫ్ఐ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, అధ్యాపకులు సాలయ్య, అమరావతి, రాజు, జ్యోతి, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, కట్ల లింగస్వామి, పాలాది కార్తిక్, సుకుమార్, వేణు, కిరణ్, సుమ, పావని, మహేశ్వరి, యమున, గంగా, ప్రశాంతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతిని ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ గారి పాత్ర చాలా కీలకం. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల్లో మహిళలు ముందుగా చాకలి ఐలమ్మ గారు తన శక్తి మీద నిలబడుతున్నప్పుడు అప్పుడున్న విష్ణుడు దొర గారు అరాచకాలు చాకలి ఐలమ్మ గారిపై ఏదైతే పండించారో ఆ పంటను కూడా దోచుకోవడానికి వెళ్తున్నప్పుడు పోరాటం చేసి ఆ రోజు ఆంధ్ర మహాసభ ద్వారా పోరాటం చేసి భూమి పంటని కూడా కాపాడుకున్న చరిత్ర చాకలి ఐలమ్మ గారు. అట్లాంటి ఐలమ్మ గారు ఈరోజు మహిళలకు ఆదర్శదాయకం. ఆయన స్ఫూర్తితోటి డివైఎఫ్ఐగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతి ప్రోగ్రామ్స్లలో డివైఎఫ్ఐ వాళ్ళు మనం అడగటం జరిగింది. మన ప్రభుత్వ ప్రోగ్రాం ఎన్ఎస్ఎస్ ద్వారా చేస్తూ ఉన్నాం. దాంట్లోనే వీరిని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ చాకలి ఐలమ్మ మహిళా విద్యార్థులందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని, ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల, స్ఫూర్తి ఉన్నట్లయితే సాధించడానికి అవకాశం ఉంటుందని ఆమె యొక్క చరిత్ర చదివిన ప్రతి వారికి తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు.